హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేట్ వందు. ఈవేళ వీడియోలో మీకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. జేఎన్టీయూహెచ్లో జేఆర్ఎఫ్ అండ్ రీసెర్చ్ జాబ్స్కి సంబంధించి 2026కి గాను రిక్రూట్మెంట్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. సో ఈ జాబ్ వివరాలు ఏంటి, ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి, శాలరీ డీటెయిల్స్ ఏంటి అనేది నేను మీకు వీడియోలో పూర్తిగా షేర్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వచ్చేస్తే ఫ్రెండ్స్, జేఎన్టీయూహెచ్లో అనమాట జేఆర్ఎఫ్ అండ్ రీసెర్చ్ జాబ్స్ అనమాట. సో వీటికి శాలరీ వచ్చేసి 67,000 అయితే జీతం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో పని వివరాలు, అదేవిధంగా అర్హతలు, నెక్స్ట్ దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఇంకా లాస్ట్ డేట్ అనేది ఎప్పుడు అనేది సో వీడియోలో షేర్ చేస్తాను అనమాట. సో చివరి తేదీ వచ్చేసి 4/17/2026 వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, అసలు ఈ జేఎన్టీయూహెచ్ అంటే ఏంటంటే ఇది హైదరాబాద్లో అనమాట కేంద్ర ప్రభుత్వ సంస్థ నిధులతో నడిచే ఒక పరిశోధన ప్రాజెక్ట్ అనమాట ఇది. సో దీంట్లో జాబ్ చేయాలి అంటే బీటెక్, ఎంటెక్ అండ్ పిహెచ్డి చేసిన వారికి ఒక మంచి అవకాశం, వాళ్ళకైతే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 6 వేకెన్సీస్ ఇచ్చారు. ఇది టోటల్గా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈసీఈ, సిఎస్సి అండ్ సివిల్ వంటి ఇంజనీరింగ్ బ్రాంచ్లు చదివిన వారు, అదేవిధంగా గేట్ కానీ లేదంటే ఎన్ఈటి స్కోర్ ఉన్న వారికి జేఆర్ఎఫ్ పోస్ట్కి అయితే అర్హత ఉంటుంది. తక్కువ అనుభవం ఉన్నా పర్లేదు ఫ్రెండ్స్, చక్కగా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఈ జేఎన్టీయూహెచ్ అంటే ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ అనమాట. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి విశ్వవిద్యాలయం. ఇక్కడైతే ఫ్రెండ్స్ మనకి పరిశోధనలు అయితే చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ మనం చూసుకుంటే డ్రోన్ టెక్నాలజీ మరియు కంప్యూటర్ విజన్ ద్వారా అనమాట వంతెనలు లేదంటే పట్టణ మౌలిక సదుపాయాల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం అనమాట. ఇలాంటి ప్రాజెక్ట్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఏ పోస్ట్స్కి వేకెన్సీస్ ఉన్నాయంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ల్యాబొరేటరీ అసిస్టెంట్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది. ప్రాజెక్ట్ సైంటిస్ట్ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. అదేవిధంగా సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ వచ్చేసి 1 వేకెన్సీ ఉందన్నమాట. మనకి ఈ అప్లికేషన్ మోడ్ అనేది టోటల్గా మనకి మెయిల్ త్రూగా అనేది ఉంటుందండి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ నేమ్ వచ్చేసి jntuh.ac.inకి వెళ్ళి మనమైతే ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ ప్రాజెక్ట్ పని అంటే ఏంటి అనేది అంటే మనం డ్రోన్ ద్వారా తీసిన ఫొటోస్కి అనమాట వీడియోలను విశ్లేషించడం, అదేవిధంగా వంతెనలు, బిల్డింగ్, రోడ్డు వంటి నిర్మాణాలని ఆరోగ్య స్థితిని గమనించడానికి కంప్యూటర్ సాఫ్ట్వేర్ మరియు ఏఐ టూల్స్ ద్వారా అనమాట ఏఐ టూల్స్ని వాడి వాళ్ళు టోటల్గా దాన్ని ఫొటోస్ రూపంలో తీస్తారు ఫ్రెండ్స్, లేదంటే వీడియోస్ రూపంలో కూడా వాళ్ళు తీస్తారనమాట. సో ఇక్కడ పనిచేసే వారిది ఏంటంటే ఫీల్డ్లో డేటా సేకరించడం, అదేవిధంగా ల్యాబ్లో విశ్లేషణ చేయడం, నివేదికలు రాయడం అనేది డ్యూటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ అర్హతలు చూసుకుంటే ఫ్రెండ్స్, జూనియర్ రీసెర్చ్ ఫెలో చూసుకుంటే బీఈ, బీటెక్ లేదా ఎంఈ, ఎంటెక్ ఇన్ ఈసీఈ ఆర్ సిఎస్సి సివిల్ అనుబంధ విభాగాలు అయితే మనకు అర్హత ఉండాలి. లేదంటే గేట్ ఆర్ సిఎస్ఆర్ యూజీసీ ఎన్ఈటి స్కోర్ అయితే తప్పనిసరి అంటున్నారు. నెక్స్ట్ ఏజ్ విషయాన్ని చూసుకుంటే ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇంకా మహిళలు, వికలాంగులకి అయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇందులో అయితే సంబంధిత ఇంజనీరింగ్ లేదా సైన్స్ విభాగంలో డిప్లొమా అంటే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయసు వచ్చేసి అనమాట 50 ఇయర్స్ వరకు ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 చూసుకుంటే ఫ్రెండ్స్ పిహెచ్డి లేదా ఎంఈ, ఎంటెక్ అర్హత, పరిశోధన, పరిశ్రమ లేదా విద్యా సంస్థలు కనీసం 3 సంవత్సరాల అనుభవం అడుగుతున్నారు. అదేవిధంగా
ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఫీల్డ్ వర్కర్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది డిగ్రీతో పాటు కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనేసి మనకి ఇచ్చారనమాట. అదేవిధంగా ఏజ్ వచ్చేసి 50 ఇయర్స్ వరకు ఛాన్స్ ఇచ్చారు. ఇంకా జీతం వివరాలు చూసుకుంటే ఫ్రెండ్స్, జేఆర్ఎఫ్ వాళ్ళకైతే ఫ్రెండ్స్ 37,000 శాలరీ ఉంటుంది. అదేవిధంగా 30% హెచ్ఆర్ఏ ఉంటుంది. ప్రాజెక్ట్ సైంటిస్ట్ చూసుకుంటే 67,000 శాలరీ, 30% హెచ్ఆర్ఏ. ల్యాబొరేటరీ వాళ్ళకి చూసుకుంటే 20,000 శాలరీ, 30% హెచ్ఆర్ఏ ఉంటుంది. సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ చూసుకుంటే 18,000, అదేవిధంగా 30% హెచ్ఆర్ఏ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ డిఎస్టీ నిబంధనల ప్రకారం ఇవ్వబడే మొత్తాలన్నింటిని కూడా వాళ్ళైతే ఇస్తారనమాట. నెక్స్ట్ ఎంపిక ఎలా ఈ జాబ్స్కి ఎలాగైతే సెలెక్ట్ చేస్తారంటే మెయిల్ ద్వారా అనమాట దరఖాస్తు అయితే మనం పంపించాల్సి ఉంటుంది. అర్హులైన వారికి రాత పరీక్ష అనేది ఏంటి లేకుండా నేరుగా ఎంట్రీకి అయితే పిలుస్తారు ఫ్రెండ్స్. సో డిఎస్టీ అండ్ జేఎన్టీహెచ్ నిబంధనల ప్రకారం పారదర్శకంగా అంటే ఎటువంటి ఇది లేకుండా అనమాట డైరెక్ట్గానే వాళ్ళు ఎంపిక అనేది చేస్తారు. అంటే పార్షియాలిటీస్ ఏం చూపించకుండా అనమాట. నెక్స్ట్ దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనుకుంటే, దరఖాస్తు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి నుంచి అనమాట అన్ని విద్యార్థి సర్టిఫికెట్లు కాపీలు, ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, గేట్ ఎన్ఈటీలే వాళ్ళ స్కోర్ కార్డ్స్, నెక్స్ట్ ఇంకేమైనా సర్టిఫికెట్స్ ఉంటే వాటన్నిటిని మనం మెయిల్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. మనకు ఆల్రెడీ ఇక్కడ మనకి మెయిల్ ఐడి కూడా మనకి ఇచ్చేసారు ఫ్రెండ్స్. సో వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా, చూడండి. నెక్స్ట్ పంపించేసిన తర్వాత అనమాట అప్లికేషన్ ఫర్ ప్రాజెక్ట్ పొజిషన్ డిఎస్టీ ఎన్జీపీ 2025 అని రాయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పంపించాల్సిన చిరునామా చూడండి, kanithasheila@jnth.ac.in మెయిల్కి అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి డేట్ వచ్చేసి మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, 4 నెలల 15 వరకు అయితే ఛాన్స్ ఉంది. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి అనమాట 17 డేట్కి అయితే పిలుస్తారు. ఎంపికైన వారు మాత్రం వెంటనే చేరుకోవాల్సి ఉంటుంది. అందుకనేసి అనమాట ముందుగానే డాక్యుమెంట్స్ అనమాట మనం సిద్ధం చేసుకొని ఉంటే చాలా బెటర్ అనమాట. నెక్స్ట్ సో ఈ విధంగా అనమాట ఈ నోటిఫికేషన్ చాలా యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ కోసం ఇంకా ఎవరికైనా తెలియకపోతే వీడియోని షేర్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.